ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈ రెండు పార్లమెంటరీ స్థానాల్లో తమ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, కవిత విజయం సాధిస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక వారు చేసిన అభివృద్ధి పనులే వారిని గెలిపిస్తుందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు తెలుసుకున్న ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి గులాబీ అభ్యర్థులకు పట్టం కడతారని అంటున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి నిరంతర శ్రామికుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశాడు. ఆ చేసినటువంటి కృషి అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ యొక్క మన ఖమ్మం జిల్లాలకు నిధుల వరదలు పారించారు. ఇంత అభివృద్ధి చేసినా కానీ కొన్ని అనివార్య సంఘటనలతోటి ప్రజల యొక్క అభిమానాన్ని పొందలేకపోయారు. అయితే ఎక్కడైతే నిస్తేజం ఉందో ఆ నిస్తేజం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజానాయకుడైనటువంటి వద్దిరాజు రవిచంద్ర గారికి రాజ్యసభ సీటు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనం వద్దిరాజు రవిచంద్ర గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి అభ్యర్థి విజయం సాధించడానికి ఎటువంటి ప్రణాళికలను రూపొందించారు సార్? బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, 60 ఏళ్ల ఆకాంక్ష, ప్రజల ఘోషను తీర్చినటువంటి మేధావి, మిషన్ భగీరథ ద్వారా ఒక భగీరథ ప్రయత్నమే చేసి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చి, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపి, ఇవన్నిటికి నీళ్లు కావాలంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టును క్రియేట్ చేసి 600 మీటర్లు ఎత్తుకు నీళ్లు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం చుట్టూ నీళ్ల కంచెలాగా నీళ్ళ డిపాజిట్లు చేసి నీళ్ళ కంచెలే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ 10 ఏళ్ళు భూగర్భ జలాలనే పైకి తీసుకొచ్చినటువంటి మహా నేత కేసీఆర్ గారు. వారు ఈ గెలుపోటములు తెలంగాణ ఉద్యమ పార్టీ స్థాపించినప్పటి నుంచి, టీఆర్ఎస్ స్థాపించిన దగ్గర నుంచి ఈ గెలుపోటములు కానీ, పదవి త్యాగాలు కానీ అసలు ఇవి లెక్కే కాదు. కేసీఆర్ గారికి అలవోకగా తీసుకుంటే ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు. కాకపోతే ఏంటంటే మొదటిసారి ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ, తెలంగాణ సాధనలో కానీ, సాధించే క్రమంలో కానీ, సాధించిన తర్వాత మొదటిసారి కానీ రెండోసారి ప్రభుత్వ ఏర్పాట్లో కూడా ఎందుకో మన ఖమ్మం జిల్లా నుంచి కొంచెం తోడ్పాటు కేసీఆర్ గారికి అందించడం తగ్గింది, అలవాటు కాలేదు. ఒకటి, మొదటిసారి 63 సీట్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్ పరిపాలనలో మాత్రం బ్రహ్మాండంగా రెండోసారి 88 సీట్లు వచ్చిన తర్వాత పార్టీ మీద దృష్టి కేంద్రీకరించి మొత్తం స్థానిక సంస్థల నుంచి వన్ సైడ్ ఎలక్షన్లు తీసుకొని దాదాపు 90% సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కానీ అన్నీ 90% బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తయారు చేశారు. ఈలోపే ఎక్కడి నుంచో మాయా అలవిగాని హామీలతోని 10 ఏళ్ల పాలన ఉంది. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా నీళ్ళు ఏర్పాటు చేశారు, పంటలు ఏర్పాటు చేశారు, నిధులు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన సాకారమే నీళ్లు, నిధులు, నియామకాల మీద. నీళ్లు బ్రహ్మాండంగా 10 ఏళ్ళు కరువు అనేది కాకుండా చూపించారు. తాగునీళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు, సాగునీళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు. నిధులు కూడా 59,000 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి 3 లక్షల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి 10 ఉమ్మడి జిల్లాలను 33 జిల్లాలు చేసి బ్రహ్మాండంగా పంచాడు. పేదలందరినీ ఆదుకున్నాడు. అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పరుగులెత్తిచ్చాడు. ఒక కమ్యూనిటీ, మా కాపు కమ్యూనిటీ నుంచే కాకుండా నేను బీసీలందరూ, ఖమ్మం జిల్లా ఉన్న బీసీలందరికీ కూడా నేను చెప్పాను, నేను బీసీల తరఫున కొట్లాడతాం, మనందరం కూడా కలిసి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం చేసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. డెఫినెట్గా విజయం సాధించబోతున్నాం ఖమ్మంలో. మహబూబాబాద్లో కూడా అభ్యర్థి పరంగా చూస్తే ఖమ్మం అభ్యర్థి, 3 అభ్యర్థుల్లో కూడా అభ్యర్థి పరంగా నెంబర్ 1 అభ్యర్థి నామా నాగేశ్వర గారు. మహబూబాబాద్లో కూడా చూస్తే కూడా మంచి అందుబాటులో ఉండే యువతి దూసుకెళ్తుంది ప్రచారంలో. ఈ 2 సీట్లు డెఫినెట్గా విజయం సాధించబోతున్నాం. ఏదేమైనా కానీ ఖమ్మం పార్లమెంట్లో నామా నాగేశ్వరరావు యొక్క విజయం తథ్యమని, ఆ విజయంకు నిరంతరం మేము శ్రమిస్తామని చెప్పి వద్దిరాజు రవిచంద్ర గారు చెప్పారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, ఖమ్మం.